వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డి ప్రస్తుతం విచారణకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా రియాక్ట్ అవుతారు. సార్ ఎలా చూస్తారంటే మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకమని ప్రధానంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. లెక్కర్తో తనకు సంబంధం లేదు, క్యాబినెట్ నిర్ణయాలకి ఒక ఎంపీ కూడా నాకేం సంబంధం అని మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏంటి సార్ ఏం జరగబోతుంది? అసలు ఎవరు చెప్తున్నారు మిథున్ రెడ్డి గారి పాత్ర కీలకమని ఈ రాష్ట్రంలో? ఎల్లో మీడియా చెప్తా ఉంది, తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో వాళ్ళ వరకు నోరు దేశం మాట్లాడారా? ఇన్వెస్టిగేషన్ ఇంతకుముందు ఒకసారి పిలిచారు, సిట్ విచారణ పిలిచారు, ఆయన వచ్చాడు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా ఓపిక సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరలా ఇవాళ తిరిగి ఆయనే స్వచ్ఛందంగా ఇవాళ సిట్ ఆఫీస్కి వచ్చాడు. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితిలా ఎల్లో మీడియా ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తూ ఉంది. దానికి తోడు ఎల్లో మీడియాలో ఏవైతే కథనాలు వస్తాయో పుంకాలుగా ఆ పుంకాలుగా వచ్చినటువంటి కథనాలు దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు విశ్వసించట్లా. వాళ్ళు ఏమి చెప్పినా కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే మిథున్ రెడ్డి గారికి ఉన్నటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ కానీ, వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, వీళ్ళ పెద్దిరెడ్డి గారి కుటుంబం చిత్తూరు జిల్లాలో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా అక్కడ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు పోరాడే నిజం కానీ ప్రజల కోసం తపన పడే వైనం ఇవాళ రాష్ట్ర ప్రజానికి యావత్తు కూడా తెలుసు. కేవలం కక్ష సాధింపు ధోరణిలో రాజకీయంగా అణగదొక్కడం కోసం మిథున్ రెడ్డి గారిని ఇబ్బందులు పెడతానికి ఇవాళ ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటువంటి ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏమీ చేయలేవు. ఇవాళ మాకు ఒక ధైర్యం, నమ్మకం, చట్టాలు వాళ్ళకు చుట్టాలయ్యాయి. మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ఉన్నాం. న్యాయస్థానాలపైన అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తిగా ఆ న్యాయస్థానాల్లో ధర్మం గెలిచిద్దని, న్యాయం గెలిచిదని విశ్వాసంతోనే ఎటువంటి వాళ్ళు కేసులు పెట్టినా కూడా వాటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మిథున్ రెడ్డి లాంటి నాయకులను అరెస్ట్ చేయడం ద్వారా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారబ్బా? ఇవాళ మిథున్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి వస్తూ ఉంటే ఇవాళ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే అడుగున చెక్ పోస్టులు పెట్టారు. అసలు 1, 2, 3, 4 వెళ్ళేటప్పుడు చెక్ పోస్టులు ఉంటాయి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు చెక్ పోస్టులు ఉన్నాయి. అడుగున అడ్డుకునే కార్యక్రమం చేశారు. కార్లు రానిలా, జనాలు రానిలా. ఇవాళ ఈ చుట్టుపక్కల చూడండి వేలాది మంది జనానికి వచ్చారు. భయపడేది ఎవరు? ధర్మం మా వైపు ఉంది, న్యాయం మా వైపు ఉంది. ఎక్కడా కూడా భయపడే పరిస్థితి ఉండదు. అది ఎక్కడా కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో మా నాయకుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలపైన కార్యకర్తలందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగే కార్యక్రమం చేస్తారు. ఫైనల్గా మిథున్ రెడ్డి తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ అనేది తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుకుంటే చంద్రబాబు కూడా ఎంపీలతో మాట్లాడారు. ఇకపైన ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి జాతీయ స్థాయిలో ఈ కేసు గురించి మాట్లాడండి అని ఆయన కూడా ఎంపీలకి. అదే కదా దురదృష్టం ఈ రాష్ట్రంలో. ఇన్వెస్టిగేషన్ టీమ్స్ చెప్పు, సహజంగా దర్యాప్తు సంస్థలు చెప్తాయి ఈ కేసులో ఎవరు ముద్దాయిగా ఉన్నారు, ఎవరు ముద్దాయిగా ఎవరిని పెడుతున్నారని దర్యాప్తు సంస్థలు చెప్తాయి. ఇక్కడ దర్యాప్తు సంస్థలు చెప్పు, పొలిటికల్ లీడర్లే చెప్తారు, నాయకులే చెప్పుకుంటారు. అదే కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. మొత్తంగా ఈ కేవలం ఎక్కడ ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఎక్కడో కూడా ఈ కేసు గురించి చెప్పలేదు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు బయట పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్నారు. ఎక్కడా కూడా మిథున్ రెడ్డి పాత్ర ఎక్కడా దీంట్లో లేదు. కేవలం రాజకీయ కోణంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా కాబట్టే ఈ విధంగా చంద్రబాబు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది లేదు, ఖచ్చితంగా న్యాయస్థానాల మీద చట్టాల మీద గౌరవం ఉంది, న్యాయంగానే ముందుకు వెళ్తామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ ఆర్టీ విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.